నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. నువ్వేటంటున్నావు నాకేడు బోధపడట్లేదు. మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీరు ఏం చేస్తారు మేడం? నేనా? నడుము నొప్పి, వాతం, పితం, రోగం ఏదైనా మూలిక 10 రూపాయలు మాత్రమే. సారీ, దిస్ ఈస్ టెంపరరీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మేడం. ఏటంటున్నావు నాకేటి బోధపడట్లే. అమ్మా మంజు తల్లి, ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? పర్సనల్ లోన్ కావాలా అని అడుగుతున్నారు నాయనా. నువ్వేం చెప్పావు? పర్సనల్ లోన్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా కావాలి అన్నాను. నువ్వు కొంపలు ముంచేలాగున్నావు. ఇందులో తప్పేముంది నాయనా? చూడు తల్లి, ఆడపిల్ల వయసు ఫేస్బుక్ లాంటిది, ఎవరైనా లైకులు కొట్టొచ్చు. మనసు ఏటీఎం పిన్ నంబర్ లాంటిది, చేసుకోబోయే వాడికి మాత్రమే తెలియాలి. నాకు అసలు అకౌంటే లేదు, ఏటీఎం నంబర్ ఎక్కడి నుండి వస్తుంది? నీకు అకౌంట్ నేను ఓపెన్ చేపిస్తాను కదా, అప్పుడు దాకా ఓపిక పట్టు. ఏటో ఏ కుర్రాన్ని చూసినా రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు నాయన. కళ్ళకి వచ్చేస్తే పర్వాలేదు గానీ బెడ్రూమ్ లోకి రానివకే. చిచ్చి, నీ ఆశ నాకు వచ్చేలాగుంది. ఓ నాయనా, ఈ గడ్డ నుండి నాకు రిలీఫ్ ఎప్పుడు వస్తుందో ఏంటో. తండ్రి, ఈ ముష్టోడొకడు. బాబయ్య నీకు బ్రేకింగ్ న్యూస్. ఏంట్రా, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? ఆహా, నీ పెద్ద కోడలు చిన్న కొడుకు బంగారాజు ఇద్దరు కలిసి జంపు. రే, ఇది బ్రేకింగ్ న్యూస్ కాదురా, షాకింగ్ న్యూస్. ఏదైతేనేవే అది న్యూసే కదా. రే, నీ పిల్ల ఇంకొకటి లేచిపోతే నువ్వు సంబరపడుతున్నావేంట్రా? నేను మార్గదర్శనం చేరాను బాబయ్య, నాకు ఒక లవర్ ఉంది. అంటే నువ్వు కూడా జంపు చేయాలనియా? నాకు ఇంకో భర్త కన్ఫర్మ్ కాల, హారేసే. ఎవడి గోల వాడిది. రే, ఇల్లంతా వెతికేరా? ఫోన్ కూడా చేశాను బాబయ్య, చుచ్చాపు. మెల్లిగా అరవకరా. ఇప్పుడు ఈ విషయం బొంబాయి పార్టీకి తెలిస్తే ఇంకేంటి పరిస్థితి? వాళ్ళకి తెలిసే లోపు ఆ విగ్గు గడ్డం తీసేసి మీరు జంప్ అయిపోండి. రే, వెన్ను చూపే వంశంలో పుట్టలేదురా, ఎదురు నిలిచి పోరాడే వంశంలో పుట్టాను. పంచి టైలర్లు చెప్పడం కదా బాబయ్య, ఈ కుట్రకి సూత్రధారి నువ్వే అని ఆ గుండు బాస్ కి తెలిస్తే పంచ తడిసేలా కొడతాడు. విలన్ కి కామెడీ అడ్డుపడినట్టు నువ్వు నాకెక్కడ దొరికావరా? తండ్రి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లా వెళ్ళి భార్య భర్త తిరిగి వస్తారు. మీరేం కంగారు పడకండి సుందరి, మన లైన్ క్లియర్ అయిపోయింది. దరిద్రుడా, ఇప్పుడు ఈ విషయం కార్తీక్ గారికి తెలిస్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. నేను ఏది చేస్తే నువ్వు అది చేస్తావా? షూర్. సరే, అత్తిరిగా కళ్ళు మూసుకో. నేను రెడీ. ఏంటిది? అంటే నేను గాంధీ గారి ఫాలోవర్ని. ఒక చెంప మీద ముద్దు పెడితే ఇంకొక చెంప చూపిస్తాను. ఆహా, నేను ఝాన్సీ లక్ష్మీబాయి ఫాలోవర్ని. ఒక చెంప చెల్లు అనిపిస్తే రెండో దెబ్బ ఫ్రీ అన్నమాట. అమ్మో, అంత బంపర్ ఆఫర్ మనకొద్దులే. అంకుల్ అంకుల్, ఈ ముసలోడొకడు. వస్తున్నాను, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. అంకుల్ కి వేరే పని పాట లేదా? ఏయ్, అంకుల్ కి వేరే పనేం లేదా అని. ఇప్పుడే వస్తాను. వస్తాను. హరిక హరిక, ఇక్కడ ఒకటి. హరిక. రే కార్తీక్, ఎక్కడ్రా? ఇదేంటి, వీడు వస్తుంటే నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది. రే కార్తీక్, నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఏమిట్రా విషయం? ఆ బంగారాజు గడు డాన్సర్ మయూరి జంపు. ఇలాంటి రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, అందుకే వాటర్ తో వచ్చా. ఏం జరుగుతోందిరా? నువ్వేం కంగారు పడుకు, వాళ్ళని వెతికించే పనిలోనే ఉన్నాను. బెటాల్ని దింపాను. ఈ విషయం గుండు గారికి తెలిస్తే? అక్కడ తెలియకుండా మేనేజ్ చేయాల్సింది నువ్వే.
అసలు నా జాతకంలో పెళ్ళయ్యే యోగం ఉందంటావా? ముందు జైలుకి వెళ్ళే యోగం ఉందేమో తెలుసుకో. రే బంగారాజు, ఎక్కడ తెచ్చారా ఇద్దరు? పీకే గడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఓ, ఆ మయూరి వీళ్ళెవరే కదా, ఆచూకేమని తెలిసిందేమో. హలో ఒరే గోవింద్, మయూరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైందిరా? రే, అంటే ఆ విషయం నీకు కూడా తెలీదా? ఏ విషయం? రే కొంపతీసి సినిమా ఛాన్స్ ఏమైనా వచ్చిందంటే? ఆ దొంగ బంగారం గడితో నీ సింగారం జంపు. రే ఉన్నావా పోయావా? ఒరే 5 ఏళ్ల ప్రేమరా, బొచ్చు కుక్కను సాకినట్టు సాకాన్రా, ఎలా హ్యాండ్ ఇచ్చిందేంట్రా? రేయ్, మనం కొన్న బైక్ కూడా షోరూమ్ లో గ్యారంటీ ఉంటుంది. అదే ప్రేమించిన అమ్మాయికి ఏ గ్యారంటీ ఉండదు. దాన్ని నమ్ముకొని మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసినా వద్దు అని రిజెక్ట్ చేశాన్రా. అంతేరా అంతే. ఎండ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా చాలా కష్టం. బౌత్ ముష్కిల్ హాయ్. ఒరే ఇప్పుడు నేనేం చేసిదిరా? పిచ్చి పొలక, ఏం బాధపడకు. ఈనాడు పెళ్లి పందిరిలో మంచి సంబంధం చూస్తా. చెప్, నీ అబ్బా నిన్ను నమ్మి పంపించినందుకు నా చెప్పుతే నేను కొట్టుకోవాలరా? చెస్ ఎదవ జీవితం. ఒక పక్క నువ్వు, ఒక పక్క కార్తిక్ గడు నాన్ రొటీన్ కాల్స్ తిన్నట్టు తింటున్నారు. ఇదే ప్లానింగ్ నా జీవితమే పెట్టుంటే ఈ పాటికి బిల్ గేట్స్ అంతటి వాడిని అయ్యుండేవాణ్ణి. రాయ్ 24 గంటల్లోపు నా మయూరి నాకెక్కడుందో చెప్పకపోతే నేనక్కడికొచ్చి నీ బాంబే పార్టీకి నీ ఫేక్ ఫ్యామిలీ భాగోతం షార్ట్ ఫిల్మ్ లో చూపిస్తా. బీ కేర్ఫుల్ రా నా కొడక. రేయ్ హలో పీకే. చెస్ వీడు అనంత పని చేస్తాడు. ఏం చెయ్యాలి? ఒరే బంగారాజు, నీకు లేచిపోవడానికి ఎవ్వరు దొరకలేదా? ఆ డాన్సర్ దొరికిందా? నీ లైఫ్ సంక నాకిపోయింది పోరా. ఏ క్షణంలో బాంబ్ బ్లాస్ట్ అవుతుందని టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. రేయ్ నాకు పెగ్గేయరా. అట్నే రేయ్ నాకు పెగ్గేరా. ఏం చేసావురా? పెగ్గేసా. మళ్ళీ వాడు కనుకుంటాడు. రేయ్ పెగ్గు నాకే. అదేంట్రా గ్లాస్ నాకుతున్నావేంటి? నువ్వే కదా పాపయ్య పెగ్గు నాకేమన్నావా? తెలుగు భాషలో ఇన్ని భిన్నర్థాలు చచ్చాయా? రేయ్ పెగ్గు నాకే అంటే నాకు మందు పొయ్యని అర్థం రా. నేను మందు తాగుతాను, నీ కాలు ముక్తాను బాంచన్. నాకు ఓ పెగ్గేయిరా. అట్నా? సారీ పాపయ్య, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. లేచిపోయిన జంట ఆచూకీ లేదు. ఎక్కడ ముంబై పార్టీకి తెలిసిపోతుందో అనే టెన్షన్. నరాలు చిట్లిపోతున్నాయి. ఇంకో పెగ్గేరా. ఆ బంగారాజు గడు పులికి ఆమ్లెట్ అయిపోయాడు. ఏరా ఆ అమ్మాయి బానే ఉంటుందిగా? అది వైఫే బ్రాండ్ బాబయ్య. మొగుడుగా నెట్టుకురావటం చాలా కష్టం. ఫిగర్ మాత్రం సాలిడ్ గా ఉంటది బాబాయ్. రే తప్పురా, పరస్త్రీని అలా కామెంట్ చేయకూడదు. పరాశరి ఏంటి తండ్రి, అది నా పెళ్ళం. రోజుకి 6 సార్లు ఫోన్ చేసేది. వాడు ఒక్క పూటనే పెడుతున్నాడో లేదో. ఇంతకీ నువ్వు పెళ్ళం లేచిపోయింది నా బాధలో మందు కొడుతున్నావా? చిచ్చిచ్చే ఆనందంతో తాగుతున్నాను బాబయ్య. రేయ్ ఆ డాన్సర్ నువ్వే లైన్ లో పెట్టుకోవచ్చు కదా. చెప్పాను కదా బాబయ్య, దాంది జింబాడి. ఎక్కడ కొడుతుందో అని భయంగా గడిపేవాడిని. నా బాధ నీకేం తెలుసు? ఓ ఎవడు స్కెచ్ వాడిది. ఆ బంగారాజు గారిని ఏం చేస్తుందో ఆ మహాతల్లి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమానిక. మమ్మీ
తప్పు మడి ఆచారంలో నాన్ వెజా? ఈ తడి బట్టలు మడి బట్టలతో జీవితం తెల్లారిపోతుంది. ఒక ఎగ్గు లేదు, లెగ్గు పీసు లేదు. ఆయన ఇంకా ఎన్నాళ్ళు? నెల రోజులే కదా. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. నేను ఉండలేను. నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అసలు నిజాలు ఎక్కడ మాట్లాడుతున్నాం? అన్ని అబద్ధాలేగా. అత్తయ్య అత్తయ్య కార్తీక్ నువ్వు ఇక్కడే ఉన్నావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా కాఫీ కావాలా? ఆహా కాదు, ఈ రోజు మీరు నాకు ఎలాగైనా వంట నేర్పించాల్సిందే. నాకే రాదు, నీకే ఏమీ నేర్పడం. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీ కొడుకు ఐకాన్ కార్ ఇచ్చి, నీకు ఐఫోన్ ఇచ్చి, చెల్లికి ఐప్యాడ్ ఇచ్చి, టోటల్ గా మన ఫ్యామిలీని హైటెక్ ఫ్యామిలీ చేసిన నీ కోడలికి వంట నేర్పించానంటావా? నేను నేర్పిస్తా. నీకు వంటొచ్చా? ఎగ్గు లేకుండా ఎగ్ బుర్జీ ఎలా చేయాలో నేను నేర్పిస్తా. పద. కార్తీక్, ఎగ్గు లేకుండా ఎగ్గు బుర్జీ ఎలా చేస్తావు? ఏ పులి లేకుండా పులిహోర చేయట్లా? అలాగే నేర్పిస్తా. పద. కార్తీక్ వంట నేర్పిస్తానని అట్టని తీసుకెళ్తున్నా. ఆ వంట ఇక్కడ నేర్పించేది కాదు, అక్కడ నేర్పిస్తా. పద. ఎక్కడా? ముయ్యి కారుతుంది. ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ గర్లో వయ్యారంగా నడుచుకొస్తుంది. ఎవర్రాది? నీకు కోడలు, నాకు జంబులు హాట్. అమ్మా సుందరి, సావిత్రిలో ఉండేదానివి సడన్ గా సనీ లియోన్ డ్రెస్ ఏంటి? ఈ ఇంటికి రాకముందు నా ఒరిజినల్ లైఫ్ ఇదే కదా. ఆ ముంబై పార్టీ చూసిందనుకో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. సుందరి, మైండ్ బ్లోయింగ్. యు ఆర్ లుకింగ్ గార్జియస్. ఈ డ్రెస్ లో నువ్వు అచ్చం పెళ్లి కాని కన్ని పిల్లలా ఉన్నావు. కన్ని పిల్లలా ఏంటి? కన్ని పిల్లనే కదా. వాట్? కన్ని పిల్లవా? అది పిల్లలు పుట్టినంత వరకు ఎవరైనా కన్యే కదా, అది అంటుంది. అంతే కదమ్మా? ఓ ఏంటి విషయం? ఈ రోజు తన బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వెళ్దామా? అదేంటి ఎక్కడికి? అది గుడికి. గుడికి. ఓకే, బట్ తీసుకెళ్లాల్సింది ఆ బావగారిని కదా. తండ్రి ఏంటిది? పుట్టినరోజు నాడు తీసుకెళ్ళడం ముఖ్యం గాని ఎవరు తీసుకెళ్తే ఏంటి? అంటే జనరల్ గా భర్తతో కదా గుడికి వెళ్ళేది. అంటే వాళ్ళు లేదు కదా, అందుకే నేను తీసుకోబోతున్నా. ఆ బావ ఎక్కడికి వెళ్ళారు? నా భార్యతో బయటికి పోయినాడు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ ఎందుకమ్మా? జాయింట్ ఫ్యామిలీలు అంతే. నువ్వు ఎక్కువ ఆలోచించుకు. మీరు పదండి. అర్చన బాగా చేయించండి. సాయంత్రం తీర్థం తీసుకురండి. నేను జంపు. అయ్యో ఏడొస్తున్నాడు. ఈ గుడ్డోని అడుగుదామా? హాయ్ బ్రదర్, బృందావనం లాడ్జ్ ఎక్కడా? లెఫ్ట్ తిరిగి రైట్ కి వెళ్తే ఆ పక్కనే టెంపుల్ ఉంటుంది, ఆ పక్కనే. థ్యాంక్స్ బ్రదర్. అరగంట నుంచి ఒక్క ఏదో చెప్పట్లేదు. ఇట్స్ ఓకే బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు సోదర భావం ఉప్పొంగుతుంది. ఒక హగ్గిచ్చుకోరా ప్లీజ్. ఆహా, సొంత బ్రదర్ టచింగ్ లా ఉంది. నాకు కూడా. థ్యాంక్స్. చాలు. గుడ్ అమాయకుల్లా ఉన్నాడు. సోదరా అనగా నాకు ఇచ్చేసాడు. నా పర్సు కొట్టేశాడు. డబ్బులన్నీ పోయినాయా? వీడెవడో దొంగలకి దొంగలా ఉన్నాడు. ఇప్పుడు ఎలా? అబ్బో, నీ అయ్యా, నువ్వేదో పెద్ద పోటుగడవని నీతో లేచొస్తే దొంగతనం కూడా చేత కదరా బే. అంటే సుఖమెరిగిన శరీరం కదా, ప్రాక్టీస్ లేక మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామా? ఎక్కడికి రా వెళ్ళేది? గదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? ఎప్పుడు పడినప్పుడు పోనీకి బొక్క తిరగదంతా బిడ్డ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గదంతా నాకు తెలియదు.
నాకు లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది. నాకు లెగ్ పీస్ దమ్ బిర్యానీ విత్ సోడా కావాలి. సర్కస్ లో ఎలిఫెంట్ ని దీన్ని మేపడం ఒక్కటే, ఏం చేద్దాం తప్పదు. అమ్మా అమ్మా మాదకుల తల్లా, ఒక ముద్దుంటే దానం చేయి తల్లా. ఎవడో ముష్టోడు వచ్చినట్టున్నాడు చూడండమ్మా. ఎహె, ఈ ముసలివాడు ఒకడు మూడంతా పాడు చేస్తాడు. ఆ. అమ్మా మాదకుల తల్లా, ఏంట్రా ఎరుపు? ఈ మధ్య అలవాటు పోయింది కదా, ప్రాక్టీస్ పోతుందేమో అని. నువ్వేనా ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నారా ప్రాక్టీస్ పోవడానికి? సుందర ఎక్కడికి వెళ్తున్నావు? బయట ముస్టోడున్నాడు కదా. అది వీడే. మీరా? అచ్చం ముస్టోళ్ళగా ఎంత బాగా యాక్ట్ చేశారు. లాగా ఏంటి, అదే కదా. సరే సరే తెచ్చావు కదా, ఇడి పెట్టాయి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినరా? ఆడ కూర్చొని తింటే తిన్నట్టుండదు. నీ ముష్టి బుద్ధి పోనిచ్చుకున్నావు కదరా, ముష్టి నా కొడుకు. బ్రదర్, మా మనోభావాల్ని దెబ్బతినేలా మాట్లాడద్దు. తొక్కలో మనోభావాలు, నీకు కూడా మనోభావాలా? లే, మర్యాదగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తిను. నెవర్. ఓబామా పిలిచి పక్కన కూర్చోమని తినమన్నా మేము కూర్చొని తినాం. అంతేనా? అంతే. యావండి ప్లీజ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి. అట్లే. ఛీ! నీ అబ్బరి, నేను చెప్తే వినలేదు కానీ అది చెప్తే టక్కన వచ్చి కూర్చుంటావా? ఇది ప్రేమ, ఇస్క్, ప్యార్, కాదల్. అయినా సుందరి, ఈ ప్రపంచంలో వీడు తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా ప్రేమించడానికి? మాది పవిత్ర ప్రేమ. ప్రేమ గుడ్డిదని విన్నాను కానీ మరి ఇంత ముష్టిదని ఇప్పుడే తెలిసింది. ఇలా కించపరిస్తే మేమిద్దరం లేచిపోతాం. వద్దు తండ్రి, మీ ముష్టి ప్రేమను ఇక్కడే ఉండి కంటిన్యూ చేయండి. మీ చావు మీరు చావండి. ఛీ! సుందరి, కొంపు తీసింది ఈ రోజుది కాదు కదా. కాదు, నిన్నటిది. అయితే ఓకే, తిను తిను. ఒక్క ముద్ద నువ్వు తిను. నా బుజ్జు కదా. నా బుజ్జి కదూ. భయ్యా కాఫీ. ఈ నార్త్ భాష మనకు వద్దమ్మా, చక్కటి బ్రూ కాఫీలా అన్నయ్య అని పిలు. అలాగే అన్నయ్య. భయ్యా సరే మీ త్యాగం మరవలేనిది అన్నయ్య. హారిక కోసం వైవాహిక జీవితాన్ని వదిలేశారు. హారిక కోసం కాదమ్మా, జీవితంలో 4 రాళ్లు వెనకేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు 40 ఏళ్ళు వచ్చేసే వెనక్కి. ఓ, సల్మాన్ ఖాన్ లా 40 దాటినా గంటకి తగ్గ బొంతాన్ని చూసుకుని తాళి కట్టేయాల్సింది. లేదమ్మా, జీవితంలో అబ్దుల్ కలాం వాజ్పేయిలా ఉండిపోవాలనుంది. ఆ? వాళ్ళలా రాష్ట్రపతి ప్రధానమంత్రి అయిపోదామనా? కనీసం కార్పొరేటర్ అవ్వాలన్న ఆశ కూడా నాకు లేదమ్మా. కార్పొరేటరా? నాకే అవ్వాలని ఉంది అన్నయ్య. ఏంటి, రాష్ట్రపతి ప్రధానమంత్రి? కాదు, జయలలితలా మమతా బెనర్జీలా అసెంబ్లీలో ఒక్కసారి అధ్యక్ష అని అరవాలని ఉంది. దానికేం భాగ్యం అమ్మా, స్పీకర్ నాకు బాగా తెలిసిన వాడు. ఒకసారి అసెంబ్లీకి తీసుకెళ్తాను, ఒకసారి ఏమిటి 100 సార్లు. అరే దేడ్ దిమాక్, నేను అసెంబ్లీలో అరవడం కాదు, నాకు నిజంగానే కార్పొరేట్ అవ్వాలని ఉంది. అందుకే వీళ్ళందరూ నిన్ను తింగరోణ్ణి చేసి ఆడుకుంటున్నారు. అవును, పెద్ద కోడలు మయూరి, చిన్న కొడుకు బంగారాజు కనిపించట్లేదేంటి? లేచిపోయారు. అదే అన్నయ్య భయ్యా, లేచి బయటికి పోయారు వేరే వేరే పని మీద. చూడ్డానికి ఇంత సాంప్రదాయంగా ఉంది, ఈ భాష ఏమిటో. పాపం బావగారు ఎలా భరిస్తున్నారో ఏమిటో. ఒరేయ్, నా కుడికన్నా అదురుతోందిరా. శుభం, ఏదో మంచి జరగబోతోంది. నాకు ఎడం కన్నా అదురుతుంది తండ్రి. అదర్ని అదిరితే అపశకనం కదా. ఆ అపశకినం నీకు, వాడికి కాదు. ఆ మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కోకి వెళ్దామనిందంట. వచ్చేసాం. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? మయూరికి బాలయ్య బాబు 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఛాన్స్ వస్తే తీసుకెళ్ళా. చిరంజీవి 150 సినిమా పిల్లలేదు. చెవులో పూ పెట్టు, కాలీఫ్లవర్ కాదు. ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు? అక్కడ జామర్స్ ఉన్నారా భయ్? అదేం లేదు, ప్లాన్ ఏదో బెడ్స్ కొట్టింది, రివర్స్ అయ్యారు. జై చూప్, నాదో పెట్టుకోకు. పెట్టుకుంటే ఏమవుతుంది?
ఆఫ్టర్ ఆల్ సిగరెట్ పెట్టే మీదే నన్ను తాగొద్దు, తాగితే పోతారు అని చెప్పినప్పుడు నాలాంటి దాన్ని కెలకద్దు, కెలికితే చేస్తామని చెప్పకపోతే ఎలా? పంచులొద్దు. ఎక్కడికి బయలుదేరారు? బయలుదేరటం కాదు, బయట నుంచి ఇప్పుడు లోపలికి వస్తున్నారు. ఓ అవునా, ఎక్కడి నుంచి? అన్నయ్య హారికని కన్ఫ్యూజ్ చేయవాకు. మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు లోపలికి వెళ్ళు. పొట్టుకో. అమ్మా, మొత్తానికి శుభం కాడు పడింది. నాకు ఏం అర్థం కావడం లేదు. ఈ అర్ధరాత్రి మాకి పిలవడానికి కారణమేమి? మీరందరూ మీ చేతిలో ఉన్న పేపర్ని బాగా చదివి సంతకాలు పెట్టాలి. అలాగే. నీ అమ్మ నీ అబ్బాయి అమ్మా బంధువులు. తల్లి, అది నీ అమ్మ కాదమ్మా, నీ అమ్మ నిబంధనలు. అబ్బా బ్రదర్, తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు, తెలుగు సీరియల్ లో ట్రై చేయి. పైకి వస్తుంది. సడన్ గా ఈ అగ్రిమెంట్స్ ఏంటి? ఎగిరిపోయే ప్రేమ పక్షులా మనం పారిపోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త ఇది. ఇల్లు వాకిలి లేనోళ్ళం, మనం పారిపోతే ఏడ్చేస్తారు. ఏం చేస్తారు? గాడిదల్ని చెరువు వరకే తీసుకెళ్లగలం, వాటితో నీళ్లు తాగించలేం కదా. మీరు పోవాలి అనుకుంటే ఈ పేపర్లు ఏం చేస్తాయి? అలాంటప్పుడు ఈ కొత్త నిబంధనలేంది? బయట ఎండగాస్తుందని లోపల లైట్ వేసుకోవడం మానేస్తావా? అగ్రిమెంట్ మీద సంతకం ఉందనే లేచిపోవడం మానేస్తామా? ఒరే ఒరే ఒరే, అలా భయపెట్టకండ్రా. ఇక్కడ మీకు కావాల్సినంత వినోదం ఉంది. ఏం తక్కువ చేసాం? మన కండిషన్ ని మర్చిపోకు. ఓకే, మాకు కొన్ని విన్నపాలు. రేయ్ రేయ్, అడుక్కునే వాడికి కూడా విన్నపాలా? అలా తీసేక బాబయ్య, ఆ లెక్కకొస్తే అందరూ అడుక్కునే వాళ్ళమే. అదేలారా? రాజకీయ నాయకులు ఓట్లు అడుక్కుంటారు, ప్రొడ్యూసర్లు హీరోల డేట్లు అడుక్కుంటారు, సీరియల్ డైరెక్టర్లు రేటింగ్స్ అడుక్కుంటారు. రేయ్ రేయ్, మీరు ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టకపోయినా పర్వాలేదు. వీడి పెళ్లి అయ్యేంత వరకు ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళని ఒక ప్రామిస్ చెయ్యండిరా. సారీ, రాజకీయ నాయకులం, మాట మీదే నిలబడతాం, ప్రామిసులు చెయ్యం. చలో సభ. చాలా సబ్బు. ఏయ్, ముష్టి, జరుగు. ఏయ్, దొంగ. సౌందర్య. ఇప్పుడు ఏంట్రా దారి? గోదారే